వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సయాటికా సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి చికిత్స అందుబాటులో ఉంది అంటున్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. వెన్ను నొప్పి, నడుము నొప్పి ఇవి అనగానే ఒకప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేవి. పెద్దగా అవుతున్నాం కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం అని వాళ్ళు కూడా సర్ది చెప్పుకునేది. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటారు డాక్టర్ గారు? ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్ ఈజ్ ద నెంబర్ 1 డిసీజ్ కాజింగ్ డిజబిలిటీ అంటాం. అంటే వైకల్యమును కలిగించేటువంటి వ్యాధులలో నెంబర్ 1 వ్యాధి బ్యాక్ పెయిన్. అంటే మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధులలో వెన్ను నొప్పి మొదటిది. సో మంచానికి ఎందుకు కట్టిపడేస్తుంది అని అంటే మన దినచర్యని, ఋతుచర్యను, రాత్రిచర్యను, అంటే మనం చేయాల్సిన పనులని, మన మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోకపోవడము, మన జీవన విధానాన్ని సరిగ్గా ఉంచుకోకపోవడము, మనం తీసుకునే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, మన వెన్నుని మెయిన్గా మన పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడము, లేదా సరైన పోస్చర్ని పాటించడంలో నిరాకరించడము. సో ఇలాంటి మనం పనులు చేయడం వల్ల స్పైన్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ పడి అది కాస్త వెన్ను రోగ సమూహంగా మారిపోయి మనల్ని మంచానికి కట్టిపడేస్తుంది. మీరు అన్నట్టు బ్యాక్ పెయిన్ ఈజ్ ద నెంబర్ 1 డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మనం లేచి కరెక్ట్గా మన వృత్తి విద్యా వ్యాపారాలు సరిగ్గా చేసుకునేటువంటి సమయంలో, అంటే 25 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కలిగేది ఈ వెన్ను నొప్పి. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, బాగా పనిచేసుకుంటాను, ఇంకా 4 గంటలు ఎక్స్ట్రా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసుకుంటాను, లేదా ఎక్కువ ప్రయాణాలు చేస్తాను అని అనుకునే ఏజ్లోనే మనల్ని ఇది బాధిస్తూ ఉంటుంది. సో ఎందుకు బాధిస్తుంది అని అంటే మనము మన థాట్ ప్రాసెస్ని, మన ఫోకస్ని మొత్తము మన ప్రొడక్టివ్ ఏజ్లో పెట్టే ప్రయత్నమే చేస్తాం. కానీ మనం దానికి మన శరీరం ఎలా మనల్ని నిలబెడుతుంది, మన స్పైన్ని మనల్ని ఎలా స్ట్రెంథన్ అప్ చేస్తుంది అనే దాని గురించి మర్చిపోతాం. స్పైన్ స్ట్రెంథనింగ్ చేయడం బేసికల్గా మర్చిపోతాం. సో ఆ స్పైన్ స్ట్రెంథనింగ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మన దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య అని ఆయుర్వేదంలో చెప్పిన జీవన విధానాలన్నీ పాటించాలి. అంటే మన డైట్, లైఫ్ స్టైల్. మేము ముఖ్యంగా డీల్ ఫ్రేమ్వర్క్ అని చెప్తూ ఉంటాం ప్రతిసారి. డైట్, డి అంటే డైట్, ఈ అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో ఈ 5 డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని కనుక పాటిస్తే మీకు వెన్నునొప్పి వచ్చిన వాళ్ళకి తగ్గిపోతుంది, వెన్నునొప్పి రాని వాళ్ళకి అసలు పూర్తిగా రాదు, లేదా వెన్నుని హాయిగా కాపాడుకోవాలి అని అనుకున్నా ఈ ప్రయత్నం చేయొచ్చు. లేదా సర్జరీలు అవాయిడ్ చేయాలన్నా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 95 మందికి సర్జరీ చేస్తున్నారు, 5గురికి మాత్రమే సర్జరీ వదిలేస్తున్నారు. మా దగ్గర ఇప్పటికీ 7 లక్షల మందికి సర్జరీలు లేకుండా 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. అది మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా. వెరీ నైస్. అంటే మామూలుగా డే టు డే లైఫ్లో కూడా చాలామందికి వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. అది వెన్నునొప్పి వాళ్ళకి అర్థం కాదు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అది తగ్గిపోగానే మళ్ళీ కొన్నాళ్ళకు వస్తుంది, నెక్స్ట్ డే రావాలని లేదు. అది వెన్నునొప్పి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు డాక్టర్ గారు? ఒకటండి, అంటే మనకి వెన్ను అని అనగానే మన బ్యాక్లో 110 కండరాలు, 210 లిగమెంట్స్, 33 వర్టిబ్రేలు, 28 డిస్కులు, ఇదే కాకుండా 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవే కాకుండా అసంఖ్యాకమైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా మన బ్యాక్లో ఉంటుంది. వీటిలలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా, అంటే కండరాలలో, లిగమెంట్లో, టెండన్లో, డిస్క్లో, ఫేసెడ్ జాయింట్లో, నర్వ్లో ఎక్కడ తేడా వచ్చినా అది కాస్త మీకు చూపించే లక్షణం ఏం చూపిస్తుంది? వెన్నునొప్పిగానే చూపిస్తుంది. అసలు వెన్నునొప్పి ఎందుకు వస్తుంది? మీకు అక్కడ ప్రాబ్లం ఉంది అని తెలియచేయడానికి మాత్రమే వస్తుంది. ఎందుకు తెలియజేస్తుంది? అది తెలుసుకున్నాక అక్కడ మీరేమైనా రెక్టిఫికేషన్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వెన్నునొప్పి కలిగిస్తుంది. అంటే బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్. ఎందుకు? మీరు కూర్చునే విధానం సరిగా లేదని తెలియజేస్తూ మీకు వెన్నునొప్పి వస్తుంది.
మీరు నిలబడే విధానం సరిగా లేదని తెలియచేస్తూ మీకు వెన్నునొప్పి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, ఆ నొప్పిని సంకేతంగా తీసుకోవడం మర్చిపోయి మనం కాస్త నొప్పి గోళీ వేసుకొని పరిగెడుతూ ఉంటాం. ఆ నొప్పి గోళీ ఏం చేస్తుంది, మీకు తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుందే కానీ మీకు కూర్చునే విధానం బాగాలేదు, నిలబడే విధానం బాగాలేదు, లేదా మీరు పరిగెడుతున్నారు కొంచెం శాంతం పొందాలి అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే శరీరం చేస్తుందో దాన్ని మసకవారిపోయేటట్టు చేసేటువంటి నొప్పి గోళీ వేసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసివేయాలి. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనమేవా అర్ధచికిత్సితం అని చెప్తారు. అంటే మూల కారణాన్ని తెలుసుకోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే, సగం చికిత్స చేయించుకున్నట్టే. రైట్. ఒక కాలర్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు అన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. హలో హలో. యా, లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. L4 L5 ఇవి ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు L4 L5 రావడానికి కారణాలు ఏంటంటారు? ఒకటండి, అంటే మనము పుట్టుకతో 3 వంపులు కలిగినటువంటి స్పైన్తో పుడుతూ ఉంటాం. పుట్టిన తర్వాత మనము పాకేటప్పుడు నిలబడేటప్పుడు మెయిన్గా నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు 2 వెన్నులలో 2 వీక్ పాయింట్స్ అనేవి కనబడుతుంటాయి, 2 వంపులు అనేవి కనబడుతుంటాయి. ఒకటి C5 C6 అంటే మెడ దగ్గర ఒకటి, L4 L5 అంటే నడుము దగ్గర ఒకటి కనబడుతూ ఉంటుంది. ఈ 2 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనిషికి ఏదైతే మనం ఆవిర్భావం చెందామో ఆ స్పైన్ మనం బేర్ చేయాలి, స్కల్ని బేర్ చేయాలి, స్పైన్ ఎరెక్ట్ కావాలి అనే ఉద్దేశంతో అక్కడ 2 వీక్ పాయింట్స్ ఏర్పడ్డాయి. అక్కడ ఏర్పడ్డటువంటి వీక్ పాయింట్నే L4 L5 అంటారు. ఆ L4 L5 ప్రతి ఒక్కరికి, మీకు, నాకు, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ కూడా వీక్ పాయింట్ ఉండాల్సిందే. దానికి తోడు ఏమవుతుంది, మనం పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ పెరిగేంతలోపు కింద పడడం, దెబ్బ తగలడం, గోడలు దూకడం, చెట్ల మించి పడడం, లేదా సైకిళ్ళ మించి పడడం, లేదా ఏదైనా స్పోర్ట్స్ ఎక్కువగా ఆడడం, లేదా ఫీమేల్స్ అయితే హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ జరగడం. దీంట్లో ఏమవుతుంది, అక్కడ వీక్ పాయింట్లో ఇంకా డ్యామేజ్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతుంది, డిటీరియోరేట్ అవుతుంది. సో ఇక్కడ 4 స్టేజీలుగా మనకు వెన్నునొప్పి కనబడుతుంది. సో పుట్టుకతోనే మనము వీక్ పాయింట్ ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్గా మనకు కలిగేది డిస్క్ బల్జ్. అందరికీ దాదాపుగా డిస్క్ బల్జ్ ఉంటాయి. నేను MRI చేయించుకున్న నాకు డిస్క్ బల్జ్ కనబడవచ్చు. కాకపోతే డిస్క్ బల్జ్లో ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే ఉంటుంది. అంటే నడుములో నొప్పి ఉంటే నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది, మెడలో వీక్ పాయింట్ ఉంటే మెడలో మాత్రమే నొప్పి ఉంటుంది. రెండో స్టేజ్లో మీకు నడుములో నొప్పి కాస్త తొంటి దాకా రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అదే మెడలో నొప్పి ఈ భుజం దాకా మీకు రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ స్టేజిలో మీరు పెయిన్ కిల్లర్ కంపల్సరీగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మూడో స్టేజిలో ఆ నడుములో వచ్చిన నొప్పి తొంటి దాకా వెళ్ళడము, మోకాల దాకా వెళ్ళడమే కాకుండా కాలంతా పాకేటువంటి సయాటికాగా మారుతుంది. ఈ స్టేజిలో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ పనిచేయదు. అదే మీకు మెడలో వచ్చినటువంటి నొప్పి భుజము, చెయ్యి, ఈ 3 వేళ్ళు 2 వేళ్ళ దగ్గర దాకా తిమ్మిర్లు, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి గడ్డానికి తిమ్మిర్లు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా మీకు పనిచేయదు. 4వ స్టేజ్ ఏంటంటే కాలంతా పాకే సయాటికాతో పాటుగా దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేదా పడుకొని పక్కకు తిరగడానికి ప్రయత్నం చేసినా సివియర్ షాక్స్ కొట్టడం స్టార్ట్ అవుతాయి. అసలు తిరగలేరు, దగ్గినా తుమ్మినా నొప్పి చాలా తీవ్రతరం పొందుతూ ఉంటుంది. సేమ్ మీరు మెడని కొంచెం కదిలించాలని అనుకున్నా సివియర్ షాక్స్ కొడుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్ 4th స్టేజ్. ఈ స్టేజ్లో ఏంటంటే మీరు నొప్పి గోళీ కాదు ఏ గోళీ వేసుకున్నా పనిచేయదు. సో ఇట్లా 1st, 2nd, 3rd, ఎర్లీ 4th స్టేజెస్ దాకా కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలు, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్సా పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్స్ సాధ్యపడతాయి. ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్ డాక్టర్ గారు. అంటే ఈ 4 స్టేజెస్ చెప్పారు కదా, ఆ 4th స్టేజ్లో వస్తే మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదంలో? 1st స్టేజ్లో అయితే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. డాక్టర్ గారు ఒక కాల్ ఉన్నారు రంగస్వామి కర్నూలు నుంచి. రంగస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. యా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. నాకు యాక్చువల్గా 6 months నుంచి
ఈ బ్యాక్ పెయిన్ ప్లస్ మెడ పెయిన్ అలాగే థైలో నమ్నెస్ వస్తుంది సార్ మనకు. ఏం పని చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఓకే, మరి ఎట్లా ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు? ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు ఒక 20 days ఆ ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ చేసిన కొన్ని రోజులు రిలీఫ్ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వర్క్ లాగిన్ అవుతామో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి నెక్ పెయిన్ ప్లస్ బ్యాక్ పెయిన్. నమ్నెస్ ఈ మధ్యన ఇంకా ఎక్కువ అవుతుందండి. ట్రీట్మెంట్ అంటే ఏం చేశారండి? అదే వాళ్ళు మామూలుగా మసాజ్ లాంటివి చేశారండి ఒక 27 days. 27 days. ఓకే, దీంట్లో ఎనీమా ప్రాసెస్ ఏమైనా చేశారా? చేశారండి ఎనిమా. ఎన్ని రోజులు చేశారు? ఎనిమా 2 days చేశారండి. అలా చేస్తే సరిపోదండి. యాక్చువల్గా వస్తి చికిత్స అంటాం. వస్తి అనేది చాలా శ్రేష్టమైనటువంటి ట్రీట్మెంట్. అంటే మూల కారణం వాతాన్ని తీసేసేటువంటి అత్యుత్తమమైనటువంటి చికిత్స. దీంట్లో మాత్రావస్తి అని చేస్తారు. సో దీంట్లో ఏంటంటే సర్వకాల సర్వావస్థలందు అందరికీ చేయాల్సినటువంటి వస్తి కర్మ ఇది. సో ఇది డైలీ చేసుకున్నా కానీ తప్పేముండదు. అలా నార్మల్గా మా దగ్గర అయితే 5th day నుంచి లాస్ట్ డే దాకా కూడా ఈ వస్తి కర్మలు అనేవి చేస్తూ ఉంటాం. కాకపోతే వస్తి కర్మ కరెక్ట్గా చేయించుకుంటే మళ్ళీ ఈ వ్యాధి తిరిగి రాకుండా కూడా ఉంటుంది. సో అంత స్పెషాలిటీ కలిగినటువంటి ట్రీట్మెంట్. అంటే వాళ్ళు కరెక్ట్గా చేయలేదు అని నేను చెప్పట్లేను, కాకపోతే కరెక్ట్ ప్రొసీజరు మీకు జరగలేదు అని మాత్రం చెప్పగలను. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మనం ఏదో ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించుకున్నాము, అక్కడితోనే నా పని అంతా అయిపోయింది అని అనుకుంటే చాలా పొరపాటు అండి. ఎందుకు అనంటే 50% ఓన్లీ ఈజ్ ఇన్ ద డాక్టర్స్ హ్యాండ్స్ ఆర్ ద ట్రీట్మెంట్ హ్యాండ్. ఎందుకు అని ఈ పాయింట్ చెప్తున్నాను అని అంటే అదర్ 50% ఈజ్ డెఫినెట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఒక 50% మాత్రమే డాక్టర్ల చేతిలో ఉంటుంది. మెయిన్గా ఈ థెరపీ చేయించుకున్నప్పుడు ఆ థెరపీ తర్వాత థెరపీ ఎలా ఉంటుందంటే మెయిన్ ట్రీట్మెంటు, ప్రయర్ ట్రీట్మెంటు, పోస్ట్ ట్రీట్మెంట్ అని కూడా ఉంటాయి. పూర్వకర్మ, ప్రధాన కర్మ, పాశ్చాత్ కర్మ అంటారు. సో పాశ్చాత్ కర్మలో మీకు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్పించాలి, మీరు కూర్చునే విధానం నేర్పించాలి, మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు చెప్పాలి, మీ డైటరీ మేనేజ్మెంట్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు డీల్స్ ఫ్రేమ్వర్క్ గురించి మొత్తం మీకు డీటెయిల్గా చెప్పాలి. ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ పోస్చర్ పాటించాలి, ఏ ఆసనం వేయాలి, ఏ ఎక్సర్సైజ్లు 5 ఎక్సర్సైజ్లు ఉంటాయండి యూజువల్గా. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, యోగా చేయాలి, లేదా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేయాలి, బ్రిస్క్ వాక్ చేయాలి, లేదా నార్మల్ ఇంట్లో చేసుకునే హౌస్ హోల్డ్ చోర్స్ చేయాలి. ఇలాంటి ప్రాసెస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబరు. ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఇంకా ఎక్కడ మీరు బెటర్మెంట్ చేసుకుంటే మీకు అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడడానికి వీలవుతుందండి. డాక్టర్ గారు, ఇందాక మనం L4, L5 గురించి మాట్లాడుతూ స్టేజెస్ గురించి మాట్లాడారు. 4th స్టేజ్లో దాని సివియారిటీ ఎంతలా ఉంటుందనేది చెప్పారు. మరి పేషెంట్ 4th స్టేజ్లో వస్తే ఏంటి ఆయుర్వేదంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? ఫస్ట్ స్టేజ్లో వస్తే ఎలా ఉంటుంది? చాలా సింపుల్గా చెప్తాను. నార్మల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎవరు కూడా ఫస్ట్ స్టేజ్లో ఎప్పటికీ రారు. ఎందుకు అనంటే ఫస్ట్ పేషెంట్ మైండ్ సెట్టే ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఆయుర్వేదంకి ఇప్పుడు వెళ్ళాలా, ఆయుర్వేదం చాలా లేట్ అవుతుంది, ఆయుర్వేదం తీసుకుంటే వేడి చేస్తుంది, ఇలా రకరకాల అభిప్రాయాలు, అపోహలు ఆల్రెడీ బుర్రలో ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఎప్పుడు మా దగ్గరికి వస్తారు అని అంటే 2-3 MRIలు చేయించుకొని ఇంత ఫైల్ కట్ అయిపోయాక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే నువ్వు అడ్మిట్ అయిపోవాలి, సర్జరీ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు, పక్కన ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పినప్పుడు, అప్పుడు ఎవరన్నా ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారా, లేదా సర్జరీ లేకుండా చేసేటువంటి ఆయుర్వేద చికిత్సలు ఎక్కడన్నా ఉన్నాయా అని వెతకడం అప్పుడు ప్రారంభిస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా సింపుల్గా మీ కూర్చునే పద్ధతి మార్చుకొని వెళ్ళండి అని చెప్తే సరిపోతుంది. సో అలాంటి స్టేజ్లో వచ్చిన వాడికి నేను పోస్చర్ మార్చుకొని వెళ్ళిపోమని చెప్తే ఎప్పటికీ తగ్గదు. కాకపోతే ఆ స్టేజ్లో మనం చేయాల్సినవి 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 బాహ్య చికిత్స అంటాం, అంటే ఎక్స్టర్నల్ థెరపీస్ చేయాలి, స్పైనల్ కరెక్షన్ చేయాలి, స్పైన్లో బ్లడ్ ఫ్లోని పెంచాలి, కండరాలకి పటుత్వం పెంచాలి,
నరాలకి సత్తువనివ్వాలి, కంప్రెషన్ని రిలీవ్ చేయాలి. అండ్ స్పైనల్ కార్డ్ మీద పడే కంప్రెషన్ని స్పైనల్ టెన్షన్ అంటాము, ఆ స్పైనల్ టెన్షన్ని తగ్గించాలి. ఇవన్నీ ప్రాసెస్ చేయాలి అని అంటే 5 ప్రాసెస్లు ఉంటాయి. మేరు చికిత్స అంటే స్పైన్ మీద మేరుదండం మీద చేసేటువంటి ట్రీట్మెంట్ని మేరు చికిత్స అంటాము. ఇది మా స్పెషాలిటీ ట్రీట్మెంట్. మర్మ చికిత్స అంటారు, అంటే స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అంతా పెరుగుతుంది. అలా మర్మ చికిత్స చేయాల్సి ఉంటుంది. పంచకర్మ చికిత్స, ఇది అందరికీ తెలిసిన విషయమే. 4వది రసాయన చికిత్స, మిమ్మల్ని మళ్ళీ యవ్వనంగా చేసేటువంటి చికిత్స. వాజీకరణ చికిత్స, స్పైనల్ ట్రీట్మెంట్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా 9 out of 10 పీపుల్కి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళు సెక్షువల్ డాక్టర్ దగ్గరికి సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాజీకరణ చికిత్స కూడా చేస్తాం. ఇలా ఈ 5 చికిత్సలు బాహ్య చికిత్సలని చేస్తూ ఉంటాం. 2వది ఆభ్యంతర చికిత్స, అంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వాలి. 3వది ఆహార చికిత్స, అంటే మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే మంచిది, ఏం తింటే మంచిది కాదు, ఇదంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 4వది ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్పించాలి, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా పాటించడం నేర్పించాలి. సో ఈ 4 పద్ధతులు పాటించాలి అని అంటే ఎక్స్టర్నల్ థెరపీ, ఇంటర్నల్ మెడిసిన్ మాత్రమే నేను ఇచ్చేది, డైట్ నేను చెప్పేది, ఎక్సర్సైజ్ నేను చెప్పేది. కాకపోతే డైట్ ఆయన పేషెంట్ పాటించాలి, ఎక్సర్సైజ్ కూడా నేను చెప్పినట్టు పేషెంట్ పాటించాలి. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా 50% నా దగ్గర ఉంటే డెఫినెట్గా 50% పేషెంట్ చేతిలోనే ఉంటుంది. రైట్. స్పాండిలైటిస్ వెన్నునొప్పికి ఏ విధంగా కారణమవుతుందంటారు? ఒకటండి, అంటే మనకు సింగిల్ స్పైనల్ యూనిట్ని మనం తీసుకుంటే 2 వెన్నుముకలు, దాని మధ్యలో ఉన్నటువంటి డిస్క్ని స్పైనల్ యూనిట్ అంటారు. సో ఈ స్పైనల్ యూనిట్ ఏమవుతుంది అని అంటే మనం ఎక్కువగా నిలబడ్డా, కూర్చున్నా, లేదా ఈ మధ్యలో మనం మొబైల్ టెక్స్టింగ్ చేసినా, తలను వంచేసినా అక్కడ రాపిడి ఏర్పడుతుంది. అంటే వెన్నుముక మధ్యలో రాపిడి ఏర్పడుతుంది. అది రాపిడి ఏర్పడినప్పుడు అక్కడ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్స్ అనేవి చేరుకుంటూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి అని అంటే మనకి బొమికల మీద బొమికలు పెరిగినట్టుగా అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ప్యారెట్ బీక్ ఎక్స్టెన్షన్స్ అంటారు. సో లేదా వీటినే ఆస్టియోఫైట్స్ అంటారు. ఇంకా సివియర్ అయిపోతే 2 వెన్నుముకలు ఫ్యూజ్ అయిపోతాయి. దీన్ని DISH అనే ఒక వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే నర్వ్ ఎంట్రాప్మెంట్ కంప్లీట్గా అయిపోయి అసలు తల కూడా పక్కకు తిప్పలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి నరం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అది స్పాండిలైటిస్కి దారితీస్తుంది. అంటే అక్కడ వెన్ను, నరము, అక్కడి నుంచి వచ్చేటువంటి నరం మొత్తం కూడా మీకు తేడా రావడాన్ని స్పాండిలైటిస్ అంటారు. సో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం, స్పాండైలో అంటే స్పైన్ అని అర్థం. స్పైన్లో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఎందుకు పడుతుంది ఇదంతా? మనం చేసే పిచ్చి పనుల వల్లనే ఇదంతా వస్తుంది. ఎక్కువసేపు నిలబడడం, ఎక్కువసేపు కూర్చోవడం, మొబైల్ వాడడం, ల్యాప్టాప్ మీద కూర్చోవడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఇదే పనులు ఎక్కువగా చేసినప్పుడు ఆటోమేటికలీ స్పాండిలైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇందాక మీరు డీల్స్ అని చెప్తూ స్ట్రెస్ కూడా ఒక కారణం, వెన్నునొప్పికి స్ట్రెస్ కూడా ఒక కారణం అంటే డెఫినెట్గా ఎస్ అండి. ఎందుకంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్లడ్ స్ట్రీమ్లోకి. అది ఏం చేస్తుంది అని అంటే ముఖ్యంగా మనం వెన్నుకి తీసుకున్నప్పుడు కండరాలు మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అండి. 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ. అంటే మనకు వెనకాల ఉన్నటువంటి 110 కండరాలు, 210 లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఉంచుకోగలిగితే, అంటే రోజు లేచి ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మీకు అసలు వెన్నునొప్పే రాదు ఎప్పటికీ. సో వాటిని మనం సరిగ్గా కరెక్ట్గా ఉంచుకోలేని పరిస్థితి ఏర్పడితేనే, ఆ కండరాల మీద ఎఫెక్ట్ పడితేనే అది కాస్త లోపలికి వెళ్ళి మీకు వెన్నునొప్పికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్ మీద, స్పైనల్ కార్డ్ మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగినప్పుడు ఈ కండరాల వ్యవస్థ సంకోచావస్థలోనే ఉండిపోతుంది. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ మస్కులర్ సిస్టమ్ అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సంకోచ వ్యాకోచాలు ఉంటేనే మసిల్ హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది. అది కాంట్రాక్షన్ ఫేజ్లో ఉంటే అక్కడ స్టిఫ్నెస్ వస్తుంది ఫస్ట్. ఆ స్టిఫ్నెస్ని మీరు అలానే అలక్ష్యం చేస్తే అది కాస్త లోపలికి వెళ్ళిపోయి ఇంకా స్టిఫ్ అయిపోయి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాక్ పెయిన్కి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని రిలీవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ లేని జీవితాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా
మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాణాయామ చేయడానికి ప్రయత్నం చేయాలి. మెయిన్గా ఓపెన్ ఎయిర్లో ఉండడానికి, సన్లైట్లో ఫ్రీగా వచ్చిన వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ గాలి, వెలుతురు వీటన్నిటిని కూడా ఫస్ట్ మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత డాక్టర్ల దగ్గర పోయి అన్నీ కొనుక్కోవచ్చు. ఓకే, మీరు ఆయుర్వేదంలో స్పెషల్గా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా మీరు ఇది తినాలి అది తినొద్దనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేదము పర్సనల్ స్పెసిఫిక్గా ఉంటుంది, అంటే టైలర్డ్ మేడ్గా ఉంటుంది. మీ శరీర ధర్మానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి ఫస్ట్ పేషెంట్ రాగానే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అనేది మేము డిసైడ్ చేస్తాం, ప్రకృతి అంటాం. ఆ ప్రకృతిని బట్టి వాత ప్రకృతి అయితే వాతహర ఆహార విహారాలే తీసుకోవాలి, పిత్త ప్రకృతి అయితే పిత్తహర వ్యాధిని బట్టి ప్రకృతిని బట్టి వాళ్ళు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది అని అంటే ఆయుర్వేదం అనగానే ఓన్లీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తారు అని అనిపిస్తుంది. కాకపోతే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ద డిసీజ్, నాట్ ఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చలి జ్వరం వచ్చింది, చన్నీటి స్నానం చేస్తారా? చన్నీటి స్నానం ఆయుర్వేదం మందులు వేసుకుంటేనే చన్నీటి స్నానం చేయరా? లేకపోతే అలోపతి మందులు వేసుకుంటే చన్నీటి స్నానం చేస్తే చలి జ్వరం రాదా అని అన్నప్పుడు చలి జ్వరానికి చన్నీటి స్నానము అనేది మాత్రమే పథ్యం. అది మాత్రమే మీకు కరెక్ట్ కాదు, అంటే మీ వ్యాధికి కరెక్ట్ కాదు. మీరు ఆయుర్వేద మందు వేసుకోండి, అలోపతి మందు వేసుకోండి, ఇంకేమన్నా మందు వేసుకోండి. అలా మీ శరీరానికి మీ శరీర ధర్మానికి సూట్ అయ్యేటువంటి ఆహారాల గురించి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శనగపిండి తినొద్దు అంటాం. ఎందుకు తినొద్దు? బ్లడ్ సర్క్యులేషన్ని బ్లాక్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని బ్లాక్ చేస్తే ఏమవుతుంది? పెయిన్ఫుల్ మెకానిజం అగ్రివేట్ అవుతుంది. పెయిన్ఫుల్ మెకానిజం అగ్రివేట్ అవుతే ఏమవుతుంది? పెయిన్స్ ఎక్కువైపోతాయి. అందుకని మీరు బయటికి వెళ్ళి మిర్చి బజ్జి తిన్నారనుకోండి, ఆటోమేటికల్లీ నొప్పులు ఎక్కువైపోతాయి. రైట్. వెన్నొప్పి, నడుము నొప్పి, L4, L5 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.